ఆదిలాబాద్ జిల్లా తర్నాం వాగు వరదలో 3 లారీలు చిక్కుకున్నాయి. వరద గంట గంటకు పెరుగుతోంది. ప్రవాహంలో కొట్టుకుపోతారేమోనని లారీ డ్రైవర్లు భయాందోళన చెందుతున్నారు. వాగుకు 2 వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్నాం వాగు దగ్గర నుంచి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని తర్నాం వాగు వద్ద ఉన్నాం. తర్నాం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏదైతే లో లెవెల్ వంతెన ఉందో లో లెవెల్ వంతెనపై నుంచి కూడా భారీగా వరద నీరు ఏదైతే ప్రవహిస్తుంది. దాంతో ఏదైతే రాకపోకలు సాగించే ఈ మార్గం నుంచి ఏదైతే మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ అట్లాంటి మార్గంలో పూర్తిగా వరద నీరు చేరడం, అదేవిధంగా ఒక ముందున్న వాహనం పూర్తిగా ఏదైతే రిపేర్తో నిలిచిపోయింది. దాంతో మిగతా వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏకంగా బోరజ్ వైపు కిలోమీటర్ వరకు అదేవిధంగా ఇక్కడ నుంచి జైనత్ వరకు కూడా ఒక 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనాలు నిలిచిపోవడంతో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు తీవ్రమైన అవస్థలు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా వందల వాహనాలు నిలిచిపోవడంతో ఎవరైతే వాహనదారులందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. రాకపోకలు సాగిద్దామంటే మార్గం లేక మరొక వైపు ఏదైతే ఇక్కడ నీటి మట్టం పెరుగుతుండడంతో పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా వివరిస్తున్నారు. ఎవరు కూడా ఇటువైపు రాకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో కూడా ఇదే వాగు ఉధృతిలో 2 లారీలు కొట్టుకుపోయాయి. అదేవిధంగా మళ్ళీ కూడా ఇప్పుడు అదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ 3 లారీలు ఇక్కడ ఇరుక్కొని పోయాయి. ఆ లారీలు కూడా ఏదైతే ఎగువ ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురిస్తే ఈ వాగులోకి వరద ఉధృతి పెరుగుతుంది. ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎవరైతే లారీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముందున్న వాహనమే రిపేర్కు గురి అవడంతో ఇక్కడ పూర్తిగా వాహనాలు నిలిచిపోయి అదేవిధంగా రిపేర్ కొనసాగిస్తున్నప్పుడు కూడా మరమ్మతులు పూర్తిగా లేదు. మరొక వైపు ఏదైతే మళ్ళీ కూడా వర్షం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ వాగులో మళ్ళీ ఏవైతే ఇంత గతంలో 2 లారీలు కొట్టుకొని పోయాయి, ఇప్పుడు మళ్ళీ ఈ లారీలు కూడా కొట్టుకొని పోతాయని ఇక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు కానీ అదేవిధంగా ప్రజలు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రతిసారి కూడా ఇక్కడ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి, వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరైతే రాకపోకలు సాగిస్తుంటారో రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గతంలో ఏదైతే రోజుల తరబడి నిరీక్షించాం, ఇప్పుడు కూడా అదే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఇక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తరచుగా ఈ విధంగా ఏదైతే తర్నాం వాగు ఉప్పొంగి ప్రవహించడం, అదేవిధంగా ఏదైతే రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో తరచుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వివరించి ఏదైతే ఆల్టర్నేటివ్ రూట్ ఉందో ఆ ఆల్టర్నేటివ్ రూట్ నుంచి కూడా తరలించే విధంగా చర్యలు చేపడితే ఇలాంటి పరిస్థితులు ఉండవని ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఎవరైతే ఆర్ఎన్బికి సంబంధించిన వాళ్ళు కానీ నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ విధమైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తరచుగా ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏవైతే వరద ఉధృతి పెరిగినప్పుడు కూడా ఒక అలర్ట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.